నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్. జేఎస్‌డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య ఫౌండర్ కమ్ గ్లోబల్ డైరెక్టర్ అండి. మనతో పాటు ఈరోజు మాట కన్వెన్షన్ సందర్భంగా అంటే ఇక్కడ 13th అండ్ 14th 13th బ్యాంక్వెట్, తర్వాత 14th మెయిన్ కన్వెన్షన్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడ ఎడిసన్లో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ అని చెప్పేసి మొత్తం అంతా ప్రెమిసెస్ హోటల్ మొత్తం బుక్ చేశారు. చాలా పెద్ద ఎత్తున ఫస్ట్ కన్వెన్షన్ మొదలు పెడుతున్నారు. ఈ సందర్భంగా మనతో పాటు వెంకీ మస్తీ అని చెప్పేసి ఫుడ్ కమిటీ చైర్ అండి. తను మొత్తం ఫుడ్ గురించి చూసుకుంటున్నారు. ఇవన్నీ అంటే ఒక రోజులో ప్లానింగ్ చేసుకున్నది కాదు, చాలా రోజులు బట్టి ఎవ్రీడే వాళ్ళు మీటింగ్స్ చేసుకొని అందరితో కోఆర్డినేట్ చేసుకొని, మెయిన్గా శ్రీనివాస్ గన్గోని గారు ఫౌండర్ కమ్ చైర్మన్ దీనికి, ఈ మాటా కన్వెన్షన్ మాటా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి. ఈరోజు మనతో పాటు వెంకీ మస్తీ గారు ఉన్నారు. వారి మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం ఎలా చేస్తున్నారు అనేది. నమస్తే డాక్టర్ ఆనంద్ గారు. జేఎస్‌డబ్ల్యూ అండ్ జై స్వరాజ్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. And thank you, Dr. Anand Garu. You took time to spend time with your global director, Anand Garu. Thank you. And regarding this event, I'm Venki Masti, and I'm the regional vice president for Mana American Telugu Association, New Jersey. And also I'm chairing the food committee for this convention, which we planned on April 13th and 14th. మేము ఆల్మోస్ట్ 20,000 ప్లస్ మీల్స్ మేము ఆ కపుల్ ఆఫ్ డేస్లో మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ ఇట్స్ ఏ లార్జ్ టీమ్. ఫుడ్ యాజ్ యూ నో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎనీ కన్వెన్షన్. సో మేము ఆంధ్ర తెలంగాణ నుంచి ఒక సపరేట్ షెఫ్ని మేము ఇక్కడ తెప్పించి ఆయన ఇక్కడ లోకల్ టీమ్స్తో కలిపి వెరైటీస్ అన్నీ మేము చేపిస్తున్నామండి. ఏరియా వైజ్ వాట్ ఎవర్ స్వీట్స్ ఆర్ దేర్, లైక్ కాకినాడ నుంచి కాజాలు, లైక్ తెలంగాణ నుంచి సెకినాలు, ఆత్రేయపురం పూతరేకులు, we are all getting all those here for our members here, for all the people who are attending. And also we have a premium banquet andi. So రకరకాల food, as I told you, like ఆంధ్ర తెలంగాణ రుచులన్నీ, గోంగూర చికెన్ కానీ and చింతచిగురు పప్పు. So we are not compromising anywhere andi, like we are trying to host a lot of varieties here. And అందరికీ మంచి భోజనం పెట్టాలి, and everybody should be happy with the food andi. Also we have a premium banquet, అందులో ఇంకా స్పెషలైజ్డ్ వెరైటీస్ పెడుతున్నాం. మా డోనర్స్ అందరూ స్పెషల్గా అటెండ్ అవుతారు, and we are also taking care of food for all the celebrities. So overall we are trying our best, and we are excited to host everybody andi. Thank you అండి. అంటే ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు మీ మొత్తం అంటే బ్యాంక్వెట్కి కానీ, తర్వాత 14th మెయిన్ కన్వెన్షన్ కానీ ఎంతమంది గెస్ట్లని అనుకుంటున్నారు? దానికి సరిపడా ఫుడ్ అంటే మేజర్ కదా, అందరికి వచ్చిన వాళ్ళకి మంచి భోజనం పెడితే వాళ్ళ తృప్తి కానీ, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ, ఎంతోమంది ఫ్యామిలీస్ పిల్లలు అందరూ వస్తారు. అంటే మనం ఇండియా వదిలేసి ఇక్కడికి వచ్చాము, మన తెలుగు రుచులన్నీ మళ్ళీ ఇప్పుడే మీరు చెప్పినప్పుడు నా నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామని ఉంది. వీళ్ళందరికీ ఎంతమందిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్యాంక్వెట్కి కానీ, తర్వాత నెక్స్ట్ డే ప్రోగ్రామ్కి కానీ? మేము ఓవరాల్గా ఈ 2 రోజులు కలిపి ఒక 4,000 ప్లస్ మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అండ్ బ్యాంక్వెట్ రోజు ఎక్స్క్లూజివ్లీ ఒక 1,000 ప్లస్ ఉంటారు బ్యాంక్వెట్ రోజు, వేరియస్ డోనర్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ డే మాకు పొద్దున్న అమ్మవారి పూజ ఉంది, కనకదుర్గ అమ్మవారి పూజ. విజయవాడ నుంచి మెయిన్ ప్రీస్ట్ వస్తున్నారు ఇక్కడ పూజ చేయడానికి. సో వీ హ్యావ్ సపరేట్ మెనూ ఫర్ దాట్. సో ఓవరాల్గా మొత్తం నెక్స్ట్ డే ఒక 3,000 to 4,000 సెకండ్ డే ఉంటారండి. ఫస్ట్ డే ఒక 1,000 ప్లస్ ఉంటారు. సో ఓవరాల్ as I mentioned to you, 20,000 plus meals మేము ప్రిపేర్ అయి ఉన్నాము, అండ్ with all the varieties as I mentioned to you earlier. థ్యాంక్ యూ అండి. విన్నర్గా వెంకీ గారి మాటల్లో మాటాకి ఫుడ్ అంటే మెయిన్ హార్ట్ అన్నట్టు, అందరూ ఏ ప్రోగ్రాంలో ఎలా ఉన్నా మంచి భోజనం పెట్టారు అని చెప్పేసి ఒక టాక్ అయితే ప్రతి కన్వెన్షన్లో ఉంటుంది. దానికి మెయిన్ కర్త ఆయన, చైర్ తన కమిటీతో, తన వాలంటీర్స్తో అన్నీ చాలా పెద్ద భారాన్ని తన భుజాల మీద ఎత్తుకొని కన్వెన్షన్ గురించి కష్టపడుతున్నారు. మా జేఎస్‌డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య తరఫున వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలుపుతూ 13, 14కి అందరూ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు, మిగతా గెస్టులు అందరూ వచ్చి ఈ మాటా కన్వెన్షన్ని సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ.